ఐపీఎల్ 2026 లీగ్ వేలం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 350 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. బీసీసీఐ అనూహ్యంగా నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి 1000 మంది పేర్లను తొలగించింది. అలాగే 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను కూడా చేర్చింది. 350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అబుదాబిలో జరగనుందని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిల్స్ లో తెలిపింది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఓ ఫ్రాంచైజీ క్వింటన్ డికాక్ పేరును జాబితాలో చేర్చమని కోరడంతో అతడికి జాబితాలో స్థానం దక్కినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ డికాక్ గతంలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇటీవల విశాఖపట్నం వేదికగా భారత్తో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో అతడు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. రానున్న వేలంలో క్వింటన్ డికాక్ కనీస ధర ₹1 కోటి ఉండనున్నట్లు సమాచారం. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ అతనికి 2 కోట్లు ఇచ్చింది.